అంటే ఇప్పుడు ఈ సాధన పరిపక్వతకు వచ్చిందని అనుకుంటున్నారు? రాలేదు. పరిపక్వత ఎలా వచ్చింది? నేను సంసారంలో ఉంటూ ఉన్నాను, పూర్తి సమయాన్ని నేను కేటాయించలేకపోతున్నాను. అంటే పూర్తి ఆధ్యాత్మిక సాధన కంటే ఇప్పుడు నేను 3:30కి లేస్తే 7:30కి నేను నా ఆ స్థాయి నుంచి బయటికి రావాలి. ఎందుకంటే పని వాళ్ళు రావటము, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడము, 10:30 వరకు ఇదే ఉంటుంది. 10:30 తర్వాత నేను ఏదో ఒక పుస్తకం చదవటము, జపం చేయటము, లేకపోతే ఏదో ఒక వీడియో మంచి మంచి ఛానల్ ఇప్పుడు మన ఛానల్లో వస్తుంటాయి వీడియోస్ వినటము, దాని తాలూకు నేను నచ్చిన పాయింట్స్ నేను డైరీలో నోట్ చేసుకుంటాను. అప్పుడప్పుడు ఏదైనా బాగా బోర్ కొట్టినప్పుడు ఆ డైరీ తీస్తాను. ఏ దానిలో ఏదొచ్చింది, ఓహో ఇది చాలా అద్భుతమైన మాట చెప్పారు కదా అనే అట్లాంటి పనులు చేస్తాను. మధ్యాహ్నం తప్పకుండా విశ్రాంతి తీసుకుంటాను. ఆరోగ్య అంటే ఇప్పుడు మెనోపాస్ టైం కాబట్టి మళ్ళా ఒక టైం పడుకోవటానికి లేవటానికి కూడా ఒక టైం ఉండదు, ఒక నిమిషం కూడా అటు ఇటు ఉండదు. లేచాక మళ్ళీ కొంచెం సాయంత్రం వాకింగ్కి వెళ్ళటం, మళ్ళా వచ్చి 6 గంటలకి గురువు గారు ధ్యానం చెప్పారు. ఆ ప్రాణాయామం ధ్యానం దీపారాధన చేసి అక్కడే కూర్చొని ధ్యానం చేసుకోవటం. చాలా మంది అడుగుతారు పూజా మందిరంలో కింద కూర్చోలేం ఎలా చేస్తామని కూడా ఒకటి ఉంటుంది. నేనైతే నాకు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే ఇంట్లో అక్కడ కూర్చొని చేస్తా, జపం కానీ ధ్యానం కానీ. కూర్చుంటే మనసు నిలబడాలి. అది అది తూర్పు దిక్కా, ఉత్తరమా, దక్షిణమా, పూజా మందిరమా, గురువు ఫోటో ఉందా లేదా, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నేను అలా కూర్చొని అలా సాధన చేసుకుంటూ వెళ్ళిపోవటమే అన్నమాట. పరిపక్వత అనేది వచ్చిందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే నేను ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. అంటే నాలో ఉన్న కొంత అవలక్షణం ఏదైనా కానీ దాన్ని తీసేయగలగాలి. అదే గొప్ప సాధన. దాని తర్వాతే నేను కంప్లీట్గా వెళ్ళాలి అంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి కుటుంబంలో. ఆ బాధ్యతల కోసం నేను కొంచెం టైం ఇవ్వాలి, అలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రం నేను పూర్తిగా భగవత్ సాధనకే. ఎందుకంటే ఒక పక్షి నాకు చాలా నేర్పించిందండి. మేమున్న ఇంట్లో బాల్కనీలో పావురం ఒక గుడ్డును పెట్టింది. అది రోజు వస్తుంది, పిల్లతో పొదుగుద్ది. పిల్ల పుట్టిన తర్వాత అది ఎగరడం నేర్పిస్తుంది. ఎగరడం నేర్పించి పక్కింటి మీదకి వాడడం నేర్పిస్తుంది. కొంచెం ఎగిరాక తల్లి పక్షి అసలు ఉండదండి, పిల్ల పక్షి సొంతంగా ఎగురుద్ది. ఒక పక్షికి ఉన్న జ్ఞానం మనకు లేదు. బతికి ఉన్న రోజులు పిల్లలు వాళ్ళ జీవితము జ్ఞానాన్ని ఇచ్చాం కదా, మనం బ్రతకలేమా? మనం బతికున్న రోజులు మన తల్లిదండ్రులు మనతో ఉండరు, మరి మనం ఉన్న రోజులు మన పిల్లలు ఉంటారు. అందుకే మన బాధ్యతలు తీరిపోయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పేసి మనం భగవంతుడి సాధన చేయాలి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఆలోచించేది అసలు నేను నా బాధ్యతలు తీరిపోతే నేను అసలు ఇవేమీ ఉండవండి. నేను వెళ్ళిపోయి ఏదో ఒక సాధనా క్షేత్రంలో కూర్చొని సాధన చేసుకోవాలని నేను బాగా బలంగా ఉన్నాను. మరి భగవంతుడు ఎలా నడిపిస్తారో, గురువు గారి ఆజ్ఞ ఏంటిదో నాకు తెలియదు. చాలా సంతోషం.